హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఈజీ టీవీ. కొత్త ఇన్వెన్షన్స్తో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తుంది చైనా. ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, వెహికల్స్ అంటూ రోజుకో సెగ్మెంట్లో అద్భుతాల్ని క్రియేట్ చేస్తుంది. నీటిలో నడిచే కార్లైనా, డ్రైవర్ లేకుండా గాలిలో ఎగిరే ఎయిర్ ట్యాక్సీలైనా, పట్టాలు లేకుండా నడిచే రైలైనా, ఆగండి ట్రాక్స్ లేకుండా ట్రైన్సా, ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే చైనా రైల్వే సిస్టమ్ని ఒకసారి చూడండి. బుల్లెట్ ట్రైన్స్, డ్రైవర్లెస్ మోనో రైల్స్, ఇప్పుడు పట్టాలు లేని మెట్రో ట్రైన్స్ అంటూ టెక్నాలజీని డెవలప్మెంట్కి వాడుకుంటే రిజల్ట్స్ ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తోంది చైనా. ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, వెహికల్స్, ఇలా సెగ్మెంట్ ఏదైనా వెస్ట్ను మించి చైనా ఎలా అద్భుతాలు చేయగలుగుతుంది? అసలు చైనాకు మాత్రమే ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? రైలు ఎలా వెళుతుంది ఆ మాత్రం తెలీదా? పట్టాలపై వెళుతుంది. సిగ్నలింగ్ సిస్టమ్, లోకో పైలట్, జంక్షన్స్, అక్కడక్కడ క్రాసింగ్ గేట్స్, ఇలా రైల్వేస్ అంటే పెద్ద నెట్వర్కే ఉంటుంది బ్యాక్ ఎండ్లో. అదే మెట్రో రైళ్లైతే భూసేకరణ చేపట్టాలి, స్ట్రాంగ్ పిల్లర్లు వేయాలి, సంవత్సరాల తరబడి జరుగుతుంటాయి ఈ పనులన్నీ. మెట్రో ట్రైన్ అందుబాటులోకి వచ్చేలోగా ట్రాఫిక్ జామ్లతో రోడ్ల మీద వెళ్లే వారి కష్టాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెస్ట్. ఇది మన దేశంలో పరిస్థితి. కానీ పక్కనే ఉన్న చైనా రవాణా రంగంలో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. మీరు ఎప్పుడైనా రోడ్ల మీద నడిచే రైళ్లు చూసారా? ట్రైన్స్ ఉన్నాయిగా అంటారా? వాటికి పట్టాలుంటాయి. కానీ ట్రాక్స్ లేకుండా రోడ్ల మీద బస్సులా తిరిగే ట్రైన్స్ చూసారా? ఇదేదో జేమ్స్ బాండ్ మూవీస్లో చూపించే కొత్త టెక్నాలజీ కాదు. చైనా రోడ్ల మీద కనిపించే ఫ్యాంటసీ లాంటి రియాలిటీ. అవును, ట్రాక్స్ లేకుండా టెక్నాలజీ నావిగేషన్ ఆధారంగా డ్రైవర్స్తో కూడా పని లేకుండా మెలికలు తిరుగుతూ డెస్టినేషన్కి వెళుతుంటాయి ఐఆర్టీగా పిలిచే ఈ ఇంటెలిజెంట్ రైల్ ట్రాన్సిట్లు. ఈ రైళ్లు డ్రాగన్ కంట్రీ రైల్వే నెట్వర్క్లో న్యూ అడిషన్. ఎలక్ట్రిక్ సపోర్ట్తో నడిచే ఐఆర్టీలకు ఎలాంటి ట్రాక్స్ అక్కర్లేదు. గంటకు 60 మైళ్ల వేగంతో నడిచే ఐఆర్టీలో ఒక్కో కోచ్లో 100 మంది ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. రెగ్యులర్ బస్సులతో పోల్చితే ఈ సంఖ్య 10 ఎక్కువ. ఐఆర్టీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గ్రౌండ్ కమ్యూనికేషన్ సిగ్నల్ సిస్టమ్. ట్రాఫిక్ లైన్ ఇంటర్సెక్షన్లోకి రైలు చేరుకోగానే ట్రాఫిక్ లైట్ బేస్ స్టేషన్ కంట్రోల్ కమాండ్స్తో ఈ ఐఆర్టీలు నడుస్తాయి. అంటే రెడ్ లైట్ పడినప్పుడు ఆగడం, గ్రీన్ లైట్ పడగానే మూవ్ అవడం అన్నమాట. డ్రైవర్తో పనిలేని ఐఆర్టీలు వర్చువల్ ట్రాక్ ఫాలోయింగ్ టెక్నాలజీ. అంటే రోడ్ మీద ఉండే ట్రాఫిక్ లైన్ల ఆధారంగా ఇవి పరుగులు పెడుతుంటాయి. పైగా పొల్యూషన్ ఉండదు కాబట్టి ఎకో ఫ్రెండ్లీ కూడా. చైనా గొప్ప సరే, మరి మనం ఎక్కడ? వందే భారత్ ట్రైన్స్, ఫాస్ట్ ట్రైన్స్ అంటూ ఇండియా ఇంకా ట్రయల్ రన్స్ దగ్గరే స్టక్ అయిపోయింది. గొప్పగా చెప్పే ఆ రైళ్లు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయి. దీంతో వాటి నాణ్యత మీదే అనుమానాలు వస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ మాత్రం అసలు ట్రైన్స్ని ఎన్ని రకాలుగా నడపవచ్చు, ఏ పద్ధతుల్లో కొత్త వాటిని కనిపెట్టవచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంకెంత ఈజీ చేయవచ్చనే ఆలోచనలతో దూసుకెళ్తుంది. ఈ థాట్ ప్రాసెస్ని మన ప్రభుత్వాలు ఎందుకు అడాప్ట్ చేసుకోవు అనేదే ప్రశ్న. హైదరాబాద్లో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి రెడీ అవుతుంది కదా, మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ తరహా టెక్నాలజీని ఎందుకు అందిపించుకోకూడదు? టెక్నాలజీని వాడే విషయంలో జపాన్ తర్వాతే ఎవరైనా అనుకుంటాం. కానీ చైనా ఈ అభిప్రాయాన్ని మార్చేసి చాలా సంవత్సరాలే అయ్యింది. సాంకేతికతను ఎలా వాడుకోవాలో వరల్డ్ కంట్రీస్కి తన ఇన్నోవేషన్స్తో ఎప్పటికప్పుడు డెమోస్ ఇస్తూనే ఉంది డ్రాగన్ కంట్రీ. వాళ్ల ఆవిష్కరణలు చూసి అబ్బో అని కళ్ళు తేలేయడం తప్ప అలా మనం ఎందుకు ఆలోచించలేమని మాత్రం ప్రశ్నించుకోలేం. అందుకే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రపంచాన్ని ఏలేయడానికి అమెరికాతో పోటీ పడుతుంటే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా చారిత్రక విషయాలని తవ్వితీసి ఆ గొడవల్లో చలి కాచుకుంటోంది. కాకపోతే ఇక మీదైనా ప్రభుత్వాలు అడ్వాన్స్డ్గా థింక్ చేయొచ్చుగా అని ఆశపడేవారెందరో. అంతెందుకు, హైదరాబాద్లో త్వరలో మెట్రో 2వ దశ పనులు ప్రారంభం కానున్నాయి. రూట్ మ్యాప్ రెడీ చేశారు. భూసేకరణ దగ్గరే పీటముడి పడుతోంది. స్థల సేకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టి టెండర్ల పేరుతో సమయం వృధా చేసే బదులు రోడ్ల మీద నడిచే ఇలాంటి ఐఆర్టీల గురించి ఎందుకు ఆలోచించకూడదు? పైగా ట్రెడిషనల్ మెట్రో సిస్టంతో కంపేర్ చేస్తే దీనికయ్యే ఖర్చు కూడా తక్కువే. కాలుష్యరహితం కాబట్టి సీఎం పదే చెబుతున్న నెట్ జీరో సిటీకి తన వంతు సాయం చేస్తుంటాయి ఇలాంటి మెట్రో ట్రైన్స్. పెరిగిపోతున్న జనాభాకి
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడే వారికి వీలైనన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల ధర్మం. మీకోసం ఇంత చేశాం అంత చేశామని గొప్పలు చెప్పే బదులు తక్కువ ఖర్చులో ఎక్కువ ఇన్ఫ్రా, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అందిస్తే ప్రజలకు మేలు చేసిన వారవుతారు. ఏఐ సిటీ, ఐటీ పార్క్స్, నెట్ జీరో సిటీ అంటూ సాంకేతికత చుట్టూతా తిరుగుతోంది తెలంగాణ సీఎం చెబుతున్న 4th సిటీ. కనీసం అందులో అయినా ఇలాంటి అడ్వాన్స్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆలోచిస్తే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.